కేఆర్ హాస్పిటల్స్ అరుదైన నరాల వ్యాధికి విజయవంతమైన చికిత్స. న్యూరోమైలిటిస్ ఆప్టికా స్పెక్ట్రమ్ డిజాస్టర్తో నడక శక్తి కోల్పోయిన 35 ఏళ్ల మహిళా జీవితంలో కేఆర్ వైద్యుల తక్షణ చికిత్సతో మళ్లీ వెలుగు. అరుదైన నర సంబంధ వ్యాధి వల్ల పూర్తిగా పడుకోపోయిన 35 ఏళ్ల మహిళను తిరిగి నడవగలిగే స్థితికి తీసుకురావడంలో విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు అద్భుతమైన విజయాన్ని సాధించారు. రాధారాణి అనే మహిళకు న్యూరోమైలిటిస్ ఆఫ్రికా స్పెక్ట్రమ్ డిజాస్టర్ NMOSD అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా ఆమె వెన్నులో తీవ్రమైన వాపు ఏర్పడి కాళ్లలో చలనం మరియు స్పర్శ పూర్తిగా పోయాయి. ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో కడుపు నుండి కాళ్ల వరకు స్పర్శ లేకుండా పూర్తిగా పడకపై ఉండే స్థితిలో ఉన్నారు అని తెలియజేశారు. కాల్ రెండు పూర్తిగా చొచ్చుబడిపోయి 2 to 3 months యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకొని చాలా ధైర్యంగా పోరాడి మళ్ళీ ఇప్పుడు ఆవిడ వర్క్కి టీచర్గా నడుచుకుంటూ ఆవిడ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని ఇంత అరుదుగా వచ్చే కేసు వెంటనే ట్రీట్మెంట్ సకాలంలో అందజేయడం వల్ల పేషెంట్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు మన ముందుకి నడుచుకుంటూ వచ్చారు. సో ఈరోజు కేర్ హాస్పిటల్ తరఫు నుంచి నేను డాక్టర్ MGV ఆదిత్య, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మా టీం డాక్టర్ వేణుగోపాల్ గారు నెఫ్రాలజిస్ట్, డాక్టర్ హర్ని గారు, క్రిటికల్ కేర్ టీం డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ రాము గారు అండ్ మా స్టాఫ్ అందరూ కలిసి ఈ పేషెంట్ చాలా విజయవంతంగా చాలా అరుదైన కేసు, అరుదైన జబ్బు ట్రీట్ చేసి పేషెంట్ 2 to 3 monthsలోనే పూర్తిగా ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ వాళ్ళ రెగ్యులర్గా డైలీ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు చేస్తాం. సో కేసులోకి వెళ్తే ఆగస్ట్ 15న పేషెంట్ అరౌండ్ 9-9:30 PM మన హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్కి అయితే వచ్చారు. సో 35 సంవత్సరాలు, జాయిన్ అవ్వకముందు ఒక రోజు జ్వరం ఉంది ఆవిడకి. దాని తర్వాత నడుము నొప్పి, తీవ్రంగా నడుము నొప్పి, పడుకొని లేచేసరికి 2 కాళ్ళు చచ్చుబడిపోయి అలానే పొట్ట కింద భాగం నుంచి కాళ్ళ వరకు పూర్తిగా స్పర్శ పోయింది. సో ఆ కండిషన్లో పేషెంట్ వచ్చారు. పేషెంట్ని స్ట్రెచ్చర్లో తీసుకొని వచ్చారు. సో నెక్స్ట్ పేషెంట్ యూరిన్ కూడా పోయలేని స్థితిలో ఉన్నారు. యూరిన్ కూడా బయటికి రాకుండా స్టాక్ అయిపోయింది. సో ఈ కండిషన్లో పేషెంట్ వచ్చారు. సో వెంటనే మనం అవసరమైన బ్లడ్ టెస్ట్లు చేసాం. తర్వాత వెంటనే స్కానింగ్ MRI కూడా చేసాం. స్కానింగ్ చేస్తే ఆ రోజు రాత్రి C7 నుంచి D9 వరకు, అంటే వెన్నుపూసలో మెడ కింద భాగం నుంచి పొట్ట మధ్య భాగం వరకు సివియర్ స్పైనల్ కార్డ్ ఇన్ఫ్లమేషన్, అంటే వెన్నుపూస అనేది తీవ్రమైన వాపు అనేది MRI స్కాన్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని మనం ఏమంటామంటే మైలైటిస్ అంటాం. స్పైనల్ కార్డ్ వాపుని మైలైటిస్ అంటాం, వెన్నుపూస వాపు. ఇది ఏంటంటే జనరల్గా ఒక సెగ్మెంటు 2 సెగ్మెంట్లు అలా ఉంటుంది. అంటే ఒక సెగ్మెంట్ అంటే వెన్నుపూసలో ఒక సెగ్మెంట్ దగ్గర. ఈ కేసులో మాత్రం C7 నుంచి D9 అంటే 10 సెగ్మెంట్ల దగ్గర మనకి స్పైనల్ కార్డ్ అనేది వాపు ఉందండి. సో దాన్ని మనం లాంగిట్యూడినల్లీ ఎక్స్టెండింగ్ ట్రాన్స్వర్స్ మైలైటిస్ అంటాం. సో ఈ లాంగిట్యూడినల్లీ ఎక్స్టెండింగ్ ట్రాన్స్వర్స్ మైలైటిస్కి చాలా కాజెస్ ఉంటాయి. ఒకటి NMO అంటాం, న్యూరోమైలిటిస్ ఆప్టికా. ఎందుకంటే వాట్ ఐ బిలీవ్ ఈజ్ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం వస్తుంది తీసుకొని సప్రెస్ అయిపోవడం, దానివల్ల మనకేం రాదు. దాంతోపాటు ఇంకా అదర్ హెల్త్ డిసీజెస్ అనేవి వస్తాయి. సో అది బిలీవ్ చేస్తాను. అండ్ దానికి తగ్గట్టు నాకు డాక్టర్స్ కూడా సపోర్ట్ చేశారు. అండ్ డాక్టర్ గారు అండ్ ఆదిత్య గారు కూడాను చాలా వరకు ప్రతిసారి నేను ఎప్పుడు డిప్రెస్ అవుతున్నా, లేదమ్మా పర్వాలేదు నువ్వు నడుస్తావు, అండ్ అదర్స్తో కంపేర్ చేస్తే నువ్వు ఇంకా అంటే మెడిసిన్స్ ఒక పక్క ట్రీట్మెంట్ అవుతున్నా మోటివేషన్ అనేది కూడా ఉండాలి. అండ్ నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మెయిన్ మా ఫాదర్ అయితే మాత్రం ఏం పర్వాలేదు, ఏదైనా సరే మనం ధైర్యంగా వెళ్దాం, ఏదైతే అది అయ్యింది. సో అండ్ నేను కేర్ హాస్పిటల్ అన్నందుకు అంతే కేర్ తీసుకున్నారు. సో ఆ కేర్ తీసుకొని నెక్స్ట్ కొన్నిసార్లు ట్రీట్మెంట్ అయినప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. మెయిన్ ప్లాస్మా డయాలసిస్ అయినప్పుడు అయితే ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత డిఫరెంట్ సెన్సేషన్ వచ్చేవి, వామిటింగ్ అయిపోయేది అండ్ హార్ట్ అంతా పట్టేసినట్టు అయిపోయేది. బట్ డాక్టర్స్ మాత్రం ఎప్పటికప్పుడు, డాక్టర్స్తో పాటు అండ్ సిస్టర్స్ కూడా, అండ్ డాక్టర్స్ ప్రతిసారి నేను ఒక్కదానే పేషెంట్ కాదు, చాలామంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరినీ చూస్తూ అండ్ నా గురించి కూడా సమ్ అదర్ సిస్టర్స్ని అక్కడ పెట్టి అవన్నీ 24 hours అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ ప్రతిసారి కూడాను నన్ను అలా అబ్జర్వ్ చేసుకోవడం బట్టి నేను నేర్చుకున్నాను. మెడిసిన్స్ వర్క్ చేసి అండ్ సెల్ఫ్ మోటివేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లం వస్తే డిప్రెస్ అయిపోవడం కరెక్ట్ కాదు.
సో దానికి తగ్గట్టు ఫేస్ చేస్తూ నించుంటే పర్వాలేదు. మెయిన్ నాకు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సో ఇంత సెన్సేషన్ అయిపోతుందని అనుకోలేదు. అండ్ థ్యాంక్ యూ సార్. ఇది ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టుగా అరుదైన జబ్బు, చాలా చాలా అరుదైన జబ్బు. అంటే నా 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను ఇది 2వ కేసు చూడటం. ఇది ప్లాస్మా అనే ట్రీట్మెంట్తో దీన్ని నయం చేయగలిగాం. ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీరందరూ కోవిడ్లో వినుంటారు ప్లాస్మా ట్రీట్మెంట్స్. సో అలాంటి ట్రీట్మెంటే, కానీ చిన్న చిన్న మోడిఫికేషన్స్తో ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే మన శరీరంలో ఉన్న ప్లాస్మాని బయటికి తీసేసి ఒక కొత్త ప్లాస్మా ఎక్కిస్తాం. దానినే ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. సో కొత్త ప్లాస్మా మన బ్లడ్ బ్యాంక్ నుంచి, మామూలుగా మన బ్లడ్ బ్యాగ్స్ నుంచి సేకరించిన ప్లాస్మాని కానీ లేకపోతే ఆల్బుమిన్ని కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్లాస్మాకి రీప్లేస్మెంట్గా ఎక్కిస్తాం. ఈ పేషెంట్కి బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన ప్లాస్మానే రీప్లేస్మెంట్గా ఎక్కించాం. సో మన శరీరంలో ఉన్న ప్లాస్మాని అంతా తీసేసి కొత్త ప్లాస్మాని ఎక్కించడం, దాన్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. ఎందుకు ఈ ప్లాస్మాని తీసేయాలి? ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా నరాలకు సంబంధించిన జబ్బు ఇది. సో ఇది ఏమవుతుందంటే కొన్ని రకాల యాంటీబాడీస్, అంటే మన శరీరానికి హాని చేసే పదార్థాలు ఈ ప్లాస్మాలో తయారై ఉంటాయి. సో అంచేత హానికరమైన పదార్థాలు ఉన్న ప్లాస్మాని తీసేసి ఒక హెల్తీ ప్లాస్మాని ఎక్కించడం ఇదంత సులువైన పరిస్థితి కాదు. అంటే మన శరీరంలో ఉన్న ప్లాస్మా అంతా బయటికి తీయడం అంటే అంత సులువైన పరిస్థితి కాదు. ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది, ఒక్కొక్కసారి హార్ట్ మీద లోడ్ వస్తుంది, ఒక్కొక్కసారి హార్ట్ తాలూకా రిథమ్ మారుతుంది, లేకపోతే కొత్త రకమైన ఇన్ఫెక్షన్స్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో ప్లాస్మా ట్రీట్మెంట్ ఎక్కడ పెడితే అక్కడ అటెంప్ట్ చేయకూడదు. సో ఇది కొంచెం క్లిష్టతరమైన ట్రీట్మెంట్.